హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్కి కాలికి గాయాలయ్యాయి. అందరికి అవసరమే ఒక్క నిమిషం సైడ్ ఇండియానా అందరికి అందరికి అవసరమే ఒక్క నిమిషం హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు ఒక్కసారిగా దోపిడీకి పాల్పడ్డారు. ఇక ఎదురు తిరిగిన సిబ్బందిపై కూడా కాల్పులు జరిపారు. ఇక మొత్తం 6 దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇక తుపాకీ కాల్పులతోనే అటు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కాల్పుల్లో అటు ఆ షాప్ డిప్యూటీ మేనేజర్కి కాల్కి కూడా గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా దుండగులు షాప్లోకి ఎగబడి ఆ కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక షాప్ తెరిచిన 5 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దుండగులు ఒక్కసారిగా ఆ షాప్లోకి ఎగబడి దోపిడీకి పాల్పడి కాల్పులు జరిపి సిబ్బందిని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశారు. ఇక ఆ కాల్పులతో బెదిరించి మరి దోపిడీకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక జహీరాబాద్ వైపు ఆ కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ అనంతరం వారు పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అలర్ట్ అయిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలను హైదరాబాద్ సిపి సైబరాబాద్ సిపి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ చందానగర్లో కాల్పుల కలకలం రేపింది. ఇక పట్టపగలే ఓ ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇక తుపాకులతో 2 రౌండ్లు కాల్పులు జరిపి మరీ దోపిడీకి పాల్పడ్డారు. ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాల్పుల్లో ఆ షాప్ డిప్యూటీ మేనేజర్ అయినటువంటి కాల్కి కూడా గాయమైనట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు జరిగింది ఇంకా అదొక్కటి చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది? 10:35 10:40 మధ్యలో జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది ఇంకా అదొక్కటి చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? హైదరాబాద్ చందానగర్లో ఆ కాల్పుల కలకలం రేగింది. ఇక పట్టపగలే ఓ దుండగులు 6 దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్ పైనే దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా షాప్ తెరిచిన 5 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక షాప్లోకి చొరబడి ఒక్కసారిగా 2 రౌండ్ల కాల్పులు జరిపి మరి ఆ సిబ్బందిని బెదిరించి దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుపోయిండు బాధితులు పోలేదన్న ఒక్క నిమిషం సైడ్ ఇండియానా హైదరాబాద్ చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఇక పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లోకి దుండగులు చొరబడి దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇక తుపాకులతో కాల్పులు జరిపి ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిపై
బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇక షాప్ తెరిచిన 5 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2 రౌండ్లు కాల్పులు జరిపి మరి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటనలో అటు డిప్యూటీ మేనేజర్ కాలిపై కూడా ఈ దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక అనంతరం దుండగులు పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక జహీరాబాద్ వైపు దుండగులు పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది కూడా గాలింపు చర్యలైతే చేపట్టారు. ఈ నేపథ్యంలో అటు సైబరాబాద్ సిపి 10 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దుండగుల కోసం గాలింపు చర్యలైతే చేపడుతున్నారు. ఇక పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్ లో దుండగులు కాల్పులకు తెగబడి మడి దోపిడీకి అయితే తెగబడినట్టుగా తెలుస్తోంది. ఇక గంతో ఒక్కసారిగా 6 దుండగులు షాప్ లో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక షాప్ తెరిచిన 5 నిమిషాల వ్యవధిలోనే ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇక పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్ పై ఒక దొంగల ముఠా అనేది ఎగబడినట్టుగా తెలుస్తోంది. ఇక అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా సిబ్బందిని బెదిరించి మరి ఆ దుండగులు ఆ దోపిడీకి ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, చందానగర్ లోని ఖజానా బ్రాంచ్ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఇందులో భారీ దోపిడీ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సినీ ఫక్కీలో గన్ తో కాల్పులు జరిపినారు 6 దొంగలు. మొత్తం కూడా షాప్ తెరిచి 5 నిమిషాలు కూడా గడవక ముందే దోపిడీ చేశారు. మొత్తం 6 గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారు 2 రౌండ్లతో కాల్పులు జరిపి దుండగులు సీసీ కెమెరాల ఫైర్ చేసినట్టుగా అయితే ఆ దృశ్యాల మొత్తాన్ని కూడా ఇప్పటికే పోలీసులు, చందానగర్ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ కాళ్లపై కాల్పులు జరిపారు ఈ ముఠా. అలాగే జహీరాబాద్ వైపు పారిపోయారు ఈ దొంగలు. జిల్లాల సరిహద్దులు మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. మొత్తం ఈ 6 పట్టుకోవడానికి 10 మంది బృందాలు కూడా సైబరాబాద్ సిపి ఆదేశించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సినీ ఫక్కీలో జరిగినటువంటి ఈ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీలో దాదాపు మేనేజర్ ని లాకర్ కి అడగడము, లాకర్ కి ఇవ్వకపోవడంతో గన్తో ఫైర్ చేయడము, గన్తో ఫైర్ చేసిన అనంతరము వెంటనే అక్కడ ఉన్నటువంటి నగలు అన్ని కూడా దోచుకొని వెళ్ళడం, ఈ మొత్తం కూడా ఏదైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసి అక్కడ నుంచి వెంటనే జారుకున్నారు. మొత్తం ఏదైతే షాప్ ఓపెన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే ఈ మొత్తం కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఎప్పటి నుంచే రెక్కి నిర్వహించినట్టుగా ఈ గ్యాంగ్ కూడా గుర్తించారు పోలీసులు. ఈ 6 కూడా ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దొంగల ముఠ ఇక్కడ వరకు గతంలో కేసులు ఏవేవైతే ఉన్నాయో, చోరీలకు పాల్పడుతున్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని పోలీసులు కూడా ఈ మొత్తాన్ని కూడా అనలైజ్ చేస్తున్నట్టుగా, ఏదైతే ఈ దర్యాప్తు మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అవినాష్ మహంత్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాదాపు కూడా 10 బృందాల దాకా కూడా ఇప్పటికే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర కూడా ఇప్పటికే ఆదేశాలతో సహా ప్రతి ఒక్కటి పాస్ ఆన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 6 సభ్యుల ముఠా మొత్తాన్ని కూడా పట్టుకున్నట్టయితే పట్టుబడిన వెంటనే కూడా ఈ దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఒకరికి గాయాలయ్యాయి. వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా అయితే తెలుస్తుంది. మొత్తం గ్యాంగ్ మొత్తం 6 సభ్యులకి హెడ్ ఎవరు అన్న కోణంలో కూడా వీరు దొరికినట్లయితే ఈ దోపిడీకి సంబంధించి ఎవరైనా సహకరించారా, ఏదైతే ఖజానా బ్రాంచ్ చందానగర్ బ్రాంచ్ ఏదైతే ఉందో వారు సహకరించారా లేకపోతే ఇతరులే రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడ్డారని పలు కోణాల్లో కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పోలీసులు కలెక్ట్ చేసుకోగలిగారు. అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. ఈ మొత్తం కూడా గ్యాంగ్ ని మొత్తాన్ని కూడా పట్టుకున్నట్టయితే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. 10 బృందాలు కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. భాగ్యశ్రీ, ఉషా, ఇక ఇప్పటికే పట్టపగలే ఈ అత్యంత దారుణం అయితే చోటు చేసుకుంది. మరి సినీ ఫక్కీలో మరి కాల్పులు జరిపి మరి ఆ దుండగులైతే దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మరి సుమారు ఎంత నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది? దొంగలు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ముఠా ఏ ప్రాంతం వారని తెలిసిందా? ప్రస్తుతానికైతే షాప్ కి సంబంధించి, బ్రాంచ్ కి సంబంధించి మేనేజర్ దగ్గర నుంచి అప్పుడప్పుడే వస్తున్నటువంటి షాపు సభ్యులు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ మొత్తం కూడా బిత్తరపాటుకి గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైతే ప్రాణరక్షణ లేకుండా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ మీద కాళ్లపై కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకంత షాక్ కి గురైనటువంటి సిబ్బంది కూడా ఇప్పటి వరకు కూడా కోలుకోనట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి
నగదు లాకర్ కి సంబంధించి కూడా పోలీసుల సమక్షంలోనే మేనేజర్ తో పాటు ఇతర సిబ్బంది కూడా ఓపెన్ చేసి చూసినట్టయితే అక్కడ ఎంత వరకు నగదు అలాగే నగలు ఇతరత్ర ఆర్నమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒక క్యాలిక్యులేట్ ఏదైతే ఒక ఫిగర్ ఏదైతే ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఎంత మేరకు దోపిడీకి గురైంది, కోట్ల లేకపోతే లక్షల్లో దోచుకొని వెళ్లారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వీరు రికవరీ అయిన తర్వాత మేనేజర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది ఎవరైతే షాక్ కి గురయ్యారో వారు రికవరీ అయిన తర్వాత వారి దగ్గర నుంచి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఒక్కొక్క ఆర్నమెంట్ కి దానిపైన ప్రైస్ కూడా ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు షాప్ క్లోజ్ చేసే టైంలో దాచేటటువంటి సమయంలో ఎన్ని పీసెస్ ఏది అని క్యాలిక్యులేషన్ వేసుకునే ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ మేరకు వాటన్నిటిని కూడా స్క్రూటనింగ్ చేసుకుని పూర్తి వివరాల్ని పోలీసులకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. మొత్తం మీద ఇలాంటి ఘటన సినీ ఫక్కీలో జరిగినటువంటి ఘటన చందానగర్ లో ఉన్నటువంటి గోల్డ్ షాప్ ఇతరత్ర గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఉలిక్కిపాటుకు గురయ్యేలాగా చేసిందనేసి తెలుస్తోంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా. అందరికి అవసరమే. తీయలేదన్న తీయలేదు. ఒక్క నిమిషం. హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్లలో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. అందరికి అవసరమే. తీయలేదన్న తీయలేదు. ఒక్క నిమిషం. అందరికి అవసరమే. తీయలేదన్న తీయలేదు. హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. అందరికి అవసరమే. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్కి అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అందరికి అవసరమే. హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. అందరికి అవసరమే. తీయలేదన్న తీయలేదు. ఒక్క నిమిషం. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్కి అడిగారు. వారికి ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగొట్టి
సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగర దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. తీయలేదన్న తీయలేదు ఒక్క నిమిషం షట్టర్ తీసి బాబు సైడ్ ఇండియానా అందరికీ ఇట్లా అందరికీ అవసరమే తీయలేదన్న తీయలేదు జరిగింది ఏం కదా అదొక్కటి చెప్పండి ఎన్ని గంటలకు జరిగింది ఎన్ని గంటలకు జరిగింది 10:35 10:40 మధ్యలో జరిగింది. సైడ్ ఇండియానా అందరికీ ఇట్లా అందరికీ అవసరమే తీయలేదన్న తీయలేదు మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుండే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు, సడన్గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40కి వచ్చారు. తిట్టిర్రు, కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది మా మేనేజర్ సార్కి. ఆయన దగ్గర కీస్ ఉండవు, బుల్లెట్ తగిలిందండి. ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నారు, పిఆర్కే హాస్పిటల్లో ఉన్నారనమాట. ఏం ప్రాణ పరిస్థితి అయితే ఏం లేదని చెప్పారు. మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ అందరికీ అవసరమే తీయలేదన్న తీయలేదు ఒక్క నిమిషం షట్టర్ తీసి బాబు